అంబులెన్స్ కు దారి ఇవ్వకపోతే ఏమవుతుందో తెలుసా? భారతదేశంలో అనేక డ్రైవింగ్ నియమాలు అమలవుతున్నాయి. ఈ నియమాలను పాటించడంలో విఫలమైతే ఖచ్చితంగా జరిమానా విధిస్తారు. అయితే మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తెలిసి లేదా తెలియకుండానే తరచుగా కొన్ని తప్పులు చేస్తాము. మనకు నియమాల గురించి తెలియకపోవడం వల్ల కూడా ఇది జరుగుతుంది. అంబులెన్స్ కు దారి ఇవ్వకపోవడం వల్ల ట్రాఫిక్ జరిమానా విధిస్తారని చాలా తక్కువ మందికి తెలుసు. కానీ ఇవి కాకుండా ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అత్యవసర వాహనంగా అంబులెన్స్ కు సంబంధించి ఒక నియమం రూపొందించారు. అన్ని పరిస్థితులలోనూ వాటికి సరైన మార్గాన్ని ఇవ్వాలి. అంటే అంబులెన్స్ వస్తూ ఉంటే ఇతర వాహనదారులు దారి ఇవ్వాలి. లేకుంటే మోటార్ వాహనాల చట్టంలోని సెక్షన్ 194E కింద దీనికి ట్రాఫిక్ జరిమానాలు జారీ చేయవచ్చు. మొదటి నేరానికి రోడ్డు పక్కన ఉన్న కెమెరా ₹10 జరిమానా విధించవచ్చు. ఇంకా మీరు తప్పును పునరావృతం చేస్తే మీకు మరో ₹10,000 జరిమానా వేస్తారు. అంబులెన్స్ కు దారి ఇవ్వడం చాలా ముఖ్యం. ఎందుకంటే అది అత్యవసర పరిస్థితి, రోగి మరణానికి దారితీయొచ్చు. మీ రోడ్డుపై అంబులెన్స్ కనిపిస్తే మీరు ఖచ్చితంగా దారి ఇవ్వాలి. అలా చేయడంలో విఫలమైతే భారీ జరిమానా విధిస్తారు. అందుకే దీని గురించి గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. మీరు 6 నెలల వరకు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కూడా గమనించాలి. అటువంటి పరిస్థితిలో మీరు రోడ్డు మీద వెళ్తూ ఉండగా అంబులెన్స్ కనిపిస్తే పొరపాటున కూడా దాని దారిని అడ్డుకోవడానికి ప్రయత్నించకండి. లేకుంటే మీరు ఇబ్బందులు పడవచ్చు.